అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. కాకినాడ జిల్లా పిఠాపురంలో స్థానిక ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ మీటింగ్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు, విశిష్ట అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థిని తల్లిదండ్రులు హాజరయ్యారు. పాఠశాల హెచ్ఎం మాట్లాడుతూ ఆర్ఆర్బీహెచ్ఆర్ హై స్కూల్కి ఘనమైన చరిత్ర ఉందని, ఇక్కడ చదువుకున్న వారు ఎందరో ఉన్నతమైన స్థానాలలో ఉండి రిటైర్ అయ్యారని వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన పిఠాపురం మహారాజా వారి వారసులైన రాజా రత్నాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వారి తండ్రి తాతలు పేద విద్యార్థుల కోసం అనేక పాఠశాలలు, కళాశాలలు నిర్మించారు అని, వారి వంశ వారసులందరూ కూడా దాన ధర్మాలకి వాళ్ళ ఆస్తులను వెచ్చించారు అని, ప్రజల క్షేమం కోసం ఎన్నో నిధులు వెచ్చించారు అని గుర్తు చేశారు. వేదిక మీద కూడా ప్రధానమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఎథిక్స్ మర్చిపోతున్నారు. పెద్ద పెద్ద సంస్థలు, గవర్నమెంట్ వారు ఇంకా నాన్నగారి పేరుని ఇవి జ్ఞాపకం చేసుకునేటువంటి సదస్సులు నిర్వహిస్తున్నారు. మరి ఇదంతా పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సిన విషయం. కొంతకాలం పోతే పిఠాపురం రాజా గారు అంటే ఎవరో కూడా తెలియని విషయంలో వెళ్ళిపోయాడు. ఇప్పటికే వెళ్ళిపోయారు. ఆయన అంటే ఎవరైనా వచ్చారు. కానీ చక్కగా మన హెడ్ మాస్టర్ గారు చెప్పడం జరిగింది. ఆయన తండ్రి గారైన కేశవాచార్యులు గారు మాకు తెలుగు మాస్టర్. ఆయన వచ్చినప్పుడు శిరస్సు వంచి నమస్కారం చేసేవాళ్ళము. అంటే మీరు కూడా ఆ నమ్రత, ఆ మర్యాద పాటించాలని గురువులు ఎడలా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎన్నో విద్యా సంస్థలు స్థాపించారు నాన్నగారు. తర్వాత అనాథ శరణాలయాలు, తర్వాత మరి ఫ్రీగా అయినప్పటికీ మరి ఇక్కడి నుంచి కూడా సంస్థాన సత్వం స్థాపించి దానికి మన స్టూడెంట్స్ దగ్గర, కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర కూడా భోజనాలు పెట్టడం జరిగింది. పేరెంట్స్ అండ్ టీచర్స్ అసోసియేషన్ సందర్భంగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడా లేనటువంటి విధంగా, ఏ రాష్ట్రాల్లోనూ లేనటువంటి విధంగా ఒక 45,000 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇది డిజైన్ చేసినటువంటి, గొప్పగా డిజైన్ చేసినటువంటిది ఈ కార్యక్రమం. మొదట్లో మేము కంగారు పడ్డాము, ఎలా చేస్తాము కానీ మన పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ స్పందన అది చూస్తుంటే మాకు ఇలాంటి కార్యక్రమాలు చాలా ఈజీగా చేయవచ్చు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు, అంటే పిల్లాడి యొక్క సమగ్ర అభివృద్ధిని పేరెంట్స్ అందరూ కూడా తెలుసుకోవడానికి, ఏ చోట్ల వాడికి ల్యాప్సెస్ ఉన్నాయి, ఏ విషయాల్లో ఆ కుర్రాడిని ప్రోగ్రెస్ ఎలా చేయగలుగుతాడు, ఈ విషయాలన్నీ కూడా మా టీచర్స్ డిస్కస్ చేయడం జరిగింది. టీచర్స్ డిస్కస్ చేసి పేరెంట్స్ అందరికీ కూడా తెలియజేయడం అయింది. మీ అబ్బాయి ఈ విషయాల్లో బాగా ఇబ్బందిగా ఉన్నాడు, లేదా ఈ విషయాల్లో మీద మేము అంతా కూడా వాడు నెగటివ్ మైండ్తో కాకుండా ఏ అంశాలతోటి కుర్రాడు అభివృద్ధిలోకి, ఏ అంశాలు ల్యాప్సెస్ ఉన్నాయో ల్యాప్సెస్ని కరెక్ట్ చేసుకోవడానికి కరెక్షన్ ప్రొసీజర్స్ అన్నింటినీ కూడా మీకు చెప్పడం జరిగింది. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.